హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మ్యాగీ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఏంది రబ్బా, మ్యాగీ చేసేది కూడా నువ్వు మాకు చూపించాలన్నా, మాకు తెలియదా చేసుకునేదని అనుకుంటా ఉన్నారా? అలా కాదండి, నేను చెప్పే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఎప్పుడు మ్యాగీ కావాలన్నా కూడా ఇదే రకంగా ట్రై చేస్తారు. తర్వాత అంత బాగుంటుంది. అసలు చూస్తూ ఉన్నారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో చూడడానికి. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తారు చూడండి. దీనికోసం మనము ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్ను, అదే అండి మొక్కజొన్న, అలాగే కొత్తిమీర, ఒక 2 బీన్స్ కట్ చేసుకున్నది, ఒక పచ్చిమిర్చి, అలాగే 2 తెల్లగడ్డలు అనేది అదే తెల్లగడ్డల పాయలు అనేది తీసుకున్నానండి. అలాగే క్యారెట్ అనేది కూడా కొద్దిగా తీసుకున్నాను. నేను మ్యాగీ స్పెషల్ మసాలా అనేది తీసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ మ్యాగీ కంటే కూడా ఇది బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, చూసి ఒకసారి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు పెనంలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఈ రకంగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసుకొనేసి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకునేసి, అలాగే క్యారెట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఒక 10 సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి మన పచ్చి బఠానీ అనేది కూడా వేసుకుంటా ఉన్నానండి. అలాగే కార్న్ కూడా వేసుకుంటా ఉన్నాను. మీరు ఈ కార్న్ అలాగే పచ్చి బఠానీ అనేది మీరు పచ్చివి అంటే నార్మల్ ఫ్రెష్వి యూస్ చేస్తున్నట్టయితే హాట్ వాటర్లో ఒక 2 నిమిషాలు వదిలేయండి. అప్పుడు అవి పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీరు యూస్ చేసుకోండి. లేదంటే మీరు ఫ్రోజన్ కార్న్, ఫ్రోజన్ బఠానీ యూస్ చేసుకుంటే అవి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా. అలాగే చిటికెడు సాల్ట్ కూడా ఈ వెజ్జెస్ కోసం మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక 30 సెకండ్స్ మాత్రం ఫ్రై చేసుకోండి. మరి ఓవర్గా కుక్ చేయొద్దండి, బాగుండదు. అలాగే టీ గ్లాస్తో అండి, జస్ట్ చిన్న గ్లాస్తో ఒక 2.5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఒక్కసారి తెరలేంత వరకు బాగా ఇచ్చేసుకోవాలండి. సరేనా? తెరిలిన తర్వాత మన మ్యాగీ అనేది ఇలాగ సగానికి విరిచి అనేది వేసుకోవాలా. దీన్ని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా బాగా ఉడికించుకోవాలండి. మన మ్యాగీ అనేది ఇది ఎంతవరకు ఉడికించుకోవాలంటే వాటర్ అనేది మొత్తం చూశారు కదా, ఈ రకంగా మొత్తం వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత దాంట్లో వచ్చిన మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా అంతా కూడా వేసుకునేసి ఒకసారి బాగా అనేది మిక్స్ చేసుకోండి. మొత్తం అంత మసాలా బాగా పట్టే రకంగా. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు అదే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా ఉడికించుకోండి. ఈ రకంగా బాగా మిక్స్ అయ్యే రకంగా చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకునేసి ఒక 10 సెకండ్స్ అనేది కలుపుకునేసి పక్కన పెట్టుకునేయడమండి. అంతే అండి, మన మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మీరు పిల్లలు కూడా ఎప్పుడు మ్యాగీ అని అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకు మీరు ఈ రకంగా అనేది ట్రై చేసి ఇవ్వండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల దీంట్లో కార్ను, అలాగే పచ్చి బఠానీలు, క్యారెట్ ఇవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ పిల్లలకైతే మరీ ఎక్కువగా అయితే ఇవ్వద్దండి, అంత రికమెండెడ్ కాదు మ్యాగీ అనేది. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇవ్వండి. అసలు చూశారు కదా మ్యాగీ అనేది కలర్ఫుల్గా ఎలా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?